యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి లీడ్ రోల్లో రిలీజ్ అయింది సారంగపాణి జాతకం. నిజంగా సారంగపాణి జాతకం ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు. సార్ నమస్తే. సార్, సారంగపాణి జాతకం ముహూర్తాలు, జాతకాలు అన్నీ చూసుకొని రిలీజ్ చేసినట్టున్నారు, ఎలా అనిపించింది? అవును, అంటే జాతకం బాగానే ఉంది సారంగపాణిది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది ఇప్పుడు. డెఫినెట్గా అంటే ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ తీయాలి అనేది నా కోరిక అని ఆయన చాలా కాలంగా అంటూ వస్తున్నాడు. అంటే శివలంక కృష్ణప్రసాద్ గారు ఆయన కోరిక తీర్చాడు ఇప్పుడు. అంటే మోహన్ కృష్ణ తీర్చాడు. తన నిర్మాత ఏం కోరుకున్నాడో అదే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. ఈ సినిమా అంటే జంజాల గారి జానర్లో వెళ్ళాలి అని తన్ని తాను రిస్ట్రిక్ట్ చేసుకుంటూ సినిమాని నడిపాడు. ప్రస్తుతం మోడర్న్ సొసైటీకి ఎలా కనెక్ట్ చేయాలో అలాగే కనెక్ట్ చేశాడు సినిమాని. ఎక్కడా కూడా పాత ఛాయలు లేవు, కానీ ఆరోగ్యకరమైనటువంటి హాస్యం ఉంది దీనిలో. అంటే టోటల్గా డైలాగ్ బేస్డ్ కామెడీ మీద నడిపాడు. అది వెన్నెల కిషోర్ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసుకున్నారు. అలాగే ప్రియదర్శిని కూడా అంటే అతనికి ఆల్రెడీ కోర్ట్ అనే సినిమాతో ఒక విజయం సాధించున్నాడు ఇప్పుడు. అంటే తన్ని తాను ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్గా, అంటే కమెడియన్గా తన్ని తాను రిస్ట్రిక్ట్ చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. సీరియస్ క్యారెక్టర్లు చేయటం అనేది మొదలుపెట్టాడు ఆయన. మల్లేశం సినిమాతో మొదలైంది అది. కానీ ఎంటర్టైన్మెంట్ ఏరియాలో కూడా తన జెండా ఎగరేయాలి, తన ఉనికి చాటుకోవాలి అక్కడ. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా చేశాడు. ఇది వర్కౌట్ అయింది. అంటే ప్రజల్ని ఆకట్టుకునేటువంటి హాస్యం ఉంది ఈ సినిమాలో. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏం కావాలని అనుకున్నారో అలా దర్శకుడు తీశాడు అనుకున్నప్పుడు చాలా వరకు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు ఇలాంటి ఒక మూవీ కావాలని. దానికి తగ్గట్టుగా ఉందంటారా కామెడీ ఎంటర్టైనర్? మనకి ఎంటర్టైన్మెంట్ లో కూడా రకరకాల జానర్స్ ఉంటాయండి. కామెడీ సినిమా అనుకున్నప్పటికీ హాస్యం కూడా పలు రకాలుగా ఉంటుంది. మొన్న వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అది ఎంటర్టైనరే, కాకపోతే ఆ జానర్ వేరు. ఎంటర్టైన్మెంట్ లో కూడా అదొక ధోరణి సినిమా. ఇది అది కాదు. ఇది లైటర్ వెన్లోనే ఉంటుంది, సరదాగా ఉంటుంది సినిమా, సరదాగా ఉంటుంది. డైలాగ్తో జనాల్లో నవ్వు పుట్టించడం అనేది తను ప్రధానంగా ఏం చేసుకున్నాడు. అది వర్కౌట్ అయింది. ఇదేదో జాతకాలని ప్రమోట్ చేసే సినిమానో మరొకటో కాదు. దాన్ని ఆలంబనగా చేసుకుని ఒక ఎంటర్టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు ఆయన. అంటే జాతకాలు నమ్మేటువంటి ఒక కుర్రాడు ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు అతని జీవితంలో అనేది ఒక లైన్గా తీసుకుని వెళ్ళాడు తప్ప ఆయన ఏదో జాతకాలని సపోర్ట్ చేయాలనో మరొకటో కాదు. అలా సపోర్ట్ చేస్తూ తీసినటువంటి ఒక పాన్ ఇండియా సినిమా డిజాస్టర్ అవటం మనం కళ్ళ ముందే చూసాం, రాధేశ్యామ్ అనే పేరుతో. కాబట్టి ఆ తప్పు చేయలేదు వీళ్ళు, జెంటిల్గానే ఉన్నారు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ని కూడా అంటే ప్రతిదీ ఎంతో కొంత అంటే కథ ఉంది ఈ సినిమాలో అనిపించేలాంటి పాత్రలే డిజైన్ చేశారు. పర్టికులర్గా హీరోయిన్ క్యారెక్టర్ని చాలా ప్రాపర్గా డిజైన్ చేశారు. అది ఆ అమ్మాయి బాగా పెర్ఫామ్ చేసింది. రూప చాలా కాలం తర్వాత మళ్ళీ తెర మీద కనిపించింది. తను గ్యాప్ తీసుకుంది, వాంటెడ్గానే మంచి క్యారెక్టర్ వస్తే చేద్దామని ఈ సినిమాలో అవకాశం దొరికింది. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టరు చాలా బాగా, అంటే తను ఏం చెప్పదలుచుకున్నాడో డైరెక్టర్కి క్లారిటీ ఉంది. సినిమాని ఎలా నడిపించాలో ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంది. అది కనిపించింది తెర మీద. అందుకని ఇది టోటల్గా సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుని ఎంటర్టైన్ అవ్వచ్చు. ఆయన అంటే రెగ్యులర్గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా అనగానే ఉండేటువంటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. తనికెళ్ళ భరణి గారు కంపల్సరీగా ఉంటారు ఆయన సినిమాలో. ఆయన ఉన్నాడు ఈ సినిమాలో. ఆయన కూడా ఈ మధ్య కనిపించడం లేదు. మళ్ళీ ఈ సినిమాలో కనిపించి ఒకసారి జనాలను ఎంటర్టైన్ చేశాడు. సెకండ్ హాఫ్ ప్రారంభం కొంచెం లాగ్ ఉందేమో, సినిమా ఎటు నడుస్తుంది అనిపించింది, కానీ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి మళ్ళీ స్పీడ్ అందుకుంది. క్లైమాక్స్ సీన్ చాలా బాగా తీశాడు, చాలా అంటే బాగా రాసుకున్నాడు. రైటింగ్ సైడ్ చాలా ఎఫర్ట్ పెట్టాడు ఆయన. అది కనిపించింది తెర మీద. ఎగ్జిక్యూషన్ కూడా చాలా ప్రాపర్గా నడిచింది. ఆడియన్స్ అక్కడ బోర్ ఫీల్ అవ్వరు, సరదాగా ఉంటుంది సినిమా. ఒక 150-200 ఖర్చు పెట్టుకుని అయినా సరే సరదాగా థియేటర్లో కూర్చుని వద్దాం అనుకునే వాళ్ళకి
ఎటువంటి నష్టం జరగదు ఈ సినిమా చూడటం వల్ల. సో ప్రియదర్శికి బ్యాక్ టు బ్యాక్ ఇది సెకండ్ మూవీ, హిట్ మూవీ అయినా అవును. లైక్ ఆ కేటగిరీలో ఆ కోటాలోకి వెళ్ళిపోయారా? ఒక మంచి సినిమా మనం ఈ బడ్జెట్ లో తీయాలి అనుకుంటే ప్రియదర్శి ఈస్ ద ఐడియల్ పర్సన్, ఒక హీరోగా పెట్టుకోవచ్చు అనేది. అంటే ఈ సినిమాకి వీళ్ళు అంటే ప్రతి సినిమాకి హ్మ్. మార్కెట్ ఏమిటి అనేది డిసైడ్ చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అవును. అంటే గతంలో లో బడ్జెట్ సినిమా, హై బడ్జెట్ సినిమా, బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ సినిమా ఇలాంటి డివిజన్స్ ఉండేవి. హ్మ్. ఇప్పుడు లోకల్ మార్కెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ సినిమాగా తెలుగు సినిమాలోనే 3 డివిజన్లు వచ్చినాయి. ఆ. ఆ 3 డివిజన్లలో ఈ సినిమా లోకల్ మార్కెట్కి కన్ఫైన్ అయి ఉండాలని అనుకున్నారు వీళ్ళు. లోకల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా ఇది. హ్మ్. అలాగే కోర్టు సినిమా కూడా లోకల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమానే. ఇలా లోకల్ మార్కెట్ సూపర్ స్టార్లు వస్తారు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు ఉన్నటువంటి హీరోలందరూ పాన్ ఇండియా హీరోలు వాళ్ళు. కాబట్టి లోకల్ మార్కెట్ కోసం ఏం చేసే కథల్లో నటించేటువంటి హీరోల కోసం ఒక ఏరియా ఇండస్ట్రీ చూస్తోంది, అన్వేషణ అనేది ఉంది. అన్వేషణ ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రియదర్శి దొరికాడు ఇప్పుడు ఆ ఏరియాలో అతను సూపర్ స్టార్ హ్మ్. ఈ 2 సినిమాలతో. ఇంకెవరైనా మళ్ళీ అక్కడ సత్తా చాటుకుంటారేమో చూడాలి. కాబట్టి ప్రియదర్శికి ఒక రకంగా ఇది 2 హిట్లు రావటం. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ నేను కూడా పాన్ ఇండియా అంటే చెప్పలేం. అంటే 2, 3 హిట్లు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కూడా ఒక పాన్ ఇండియా సినిమా కావాలంటున్నారు. హ్మ్. ఇప్పుడు నాని కూడా పాన్ ఇండియా హీరో అయిపోయాడు కదా. లోకల్ హీరోలు ఎవరు లేరు ఇప్పుడు. లోకల్ మార్కెట్ హీరోలకి కొరత ఏర్పడింది. ఆ కొరత తీరుస్తున్నాడు ప్రియదర్శి. ఇంకొంతమంది వస్తారు ఆ ఏరియాలోకి. హ్మ్. ఇది క్లియర్గా వాళ్ళు ఓపెన్గా లోకల్ మార్కెట్ కోసమే టార్గెట్ చేశారు ఈ సినిమా. అక్కడ అంటే లోకల్ మార్కెట్ ఆడియన్స్ దేనికి రియాక్ట్ అవుతారో అదే కంటెంట్ని తీసుకున్నారు. ఆ పల్స్ పట్టుకున్నారు. ఆ పల్స్ పట్టుకున్నారు. అది వర్కౌట్ అయింది. థియేటర్లో రెస్పాన్స్ బాగుంది. హ్మ్. జనాలు నవ్వారు చివరి వరకు, క్లైమాక్స్ వరకు నవ్వుతూనే ఉన్నారు. అది చాలు సినిమా విజయానికి. హ్మ్. ఆ మేరకు శివలంక కృష్ణప్రసాద్ గారి కోరిక తీరింది. చాలా కాలంగా ప్రేక్షకులు కూడా అలాంటి ఒక మూవీ కావాలి అని అనుకున్నట్టున్నారు. అవును. జాతిరత్నాలు చూసిన అవును. తర్వాత. ఆరోగ్యకరమైనటువంటి కామెడీ ఉంది ఈ సినిమాలో. ఆరోగ్యకరమైనటువంటి హాస్యం ఉంది. అలాగే మూఢనమ్మకాలని ప్రమోట్ చేయటం అలాంటి పనులేమీ చేయలేదు. దాన్ని కూడా సరదాగానే డీల్ చేశాడు అతను. హ్మ్. హంబుల్గానే వెళ్ళాడు. స్క్రిప్ట్లో ఎక్కడ దేనికోసం రాజీ పడటం అలాంటివి కూడా ఏం పెట్టుకోలేదు. బాగా అంటే అతను డైరెక్టర్గా కంటే కూడా రైటర్గా ఎలివేట్ అయ్యాడు ఈ సినిమాలో హ్మ్. మోహన్ కృష్ణ. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ థాంక్ యూ. యూ.